ఓం శ్రీ మహాదుర్గాదేవే నమః. ఇప్పుడు మనం దుర్గాదేవి మంత్రాన్ని చెప్తాను. దుర్గము అంటే భద్రత, దుర్గా అంటే మనకి ఏ విధమైన ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఏ విధమైనటువంటి శత్రు పీడ, ఏదైనా అజ్ఞానాన్ని కూడా తొలగిచ్చేస్తుంది. దుర్గము అంటే సేఫ్టీ, అది ఎంతో రక్షణ అనమాట. అందుకని దుర్గాదేవిని ఉపాసిస్తే మనకు ఆ దేవత ఆ మూల మంత్రం చెప్తే ఆ వైబ్రేషన్స్ మన శరీరంలో అణువుల్లోకి వచ్చి కాంతి పెరుగుతుంది. ఆ మంత్రం ఇప్పుడు మనం చూస్తాం. ఓం ఆం హ్రీం క్రోం శ్రీం హ్రీం క్లీం సౌహు దుం ఓం నమో మహాదుర్గే సర్వతో మాం రక్ష రక్ష స్వాహ అంటారు యజ్ఞం చేస్తే. ఓం ఆం హ్రీం క్రోం అంటే లోపల అణిగుండే వీరభద్రతత్వం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వీరభద్రుడు ఉండడం ఒక శక్తి, అది మూల శక్తి అంటారు. అది అణిగి ఉంటుంది, అది బయటకు వస్తాడు. లోపల స్త్రీల్లో భద్రకాళి ఉంటుంది, పవర్ అది. ఆ పవర్ అణిగి ఉంటుంది, దాన్ని మన అవసరానికి యూటిలైజ్ చేసుకుంటాం మనం. అంటే ఇక్కడ ఓం ఆం హ్రీం క్రోం అంటే ఆ లోపల ఉండే వీరభద్ర తత్వాన్ని పైకి తేవటం. అమ్మవారు ఆమె నిద్రావస్థ కాదు, తపస్సులో ఉన్నప్పుడు ధ్యానంలో ఉంటే ఆమెను జాగ్రత్త అవస్థలోకి తీసుకురావాలి. ఈమెని నిద్ర లేపుతున్నాం. ఓం ఆం హ్రీం క్రోం, క్రోం అంటే క్రోధం అంటే నిద్రలో నుంచి జాగ్రత్త, మత్తులో నుంచి మేలు కావాలంటే అని మనం యాక్టివేషన్ చేయటం అమ్మవారిని. ఆం హ్రీం క్రోం శ్రీం హ్రీం క్లీం సౌహ అనాలి ఆ మంత్రాన్ని. ఓం నమో మహాదుర్గే సర్వతో మాం రక్ష రక్ష అంటే ఈ మూల మంత్రానికి ఉండే శక్తి అమోఘమైంది. బయట నువ్వు మంత్రం దేవత బయట ఉందని చేసిన నీ లోపల ఉండే షట్చక్రాల్లో ఉండే దేవతలు యాక్టివేషన్ అవుతారు. ఆ బీజం నువ్వు నోట్లో చెప్పినప్పుడు బ్రెయిన్ పోయి ఆ నాడుల్లో ఆ చక్రాలకు పోయి ఆ చక్రాలు యాక్టివేషన్ అవుతాయి. అంత పవర్ ఉంది మంత్రానికి. అందుకని నీ దుర్గా మంత్రాన్ని చెప్తే నీకు రక్షణ, ఒక కవచం, ఒక తేజస్సు, కార్యసిద్ధి, నీకు బాహ్యం నుంచి ఏమి నీ మీదకి ఎలాంటి బ్యాడ్ రాకుండా నీకు ఒక కవచంలాగా దుర్గము కాపాడుతుంది, కవచంలాగా పనిచేస్తుంది. మనలో ఉండే దైవశక్తి యాక్టివేషన్ అవ్వాలంటే బాహ్య దేవతల్ని నువ్వు పూజిస్తే బాహ్యంగా దేవతని, లోపల ఉండే నీ చక్రాలను దేవతలు యాక్టివేషన్ అవుతారు. దీని అర్థం.